విజయసాయి రెడ్డి ఇష్యూ పైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయనే కాదు, ఆయన తండ్రి కూడా హత్య కేసులో నిందితుడని, ఆయన తండ్రే కాదు, ఆయన చిన్నాన్న పెదనాన్నల ముగ్గురు కూడా సొంత తండ్రినే చంపిన కేసులో శిక్షలు అనుభవించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనతో పాటు ఆనం ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. ఏమంటారు సార్ ఈ విజయసాయి ఎపిసోడ్ మీద మొత్తం? విజయసాయి రెడ్డి పార్లమెంట్ మెంబర్గా ఆయన ఎంత కీర్తి గడించాడో మాకు తెలియదు, కానీ ఆయన రాజకీయ జీవితం ఈరోజు భూస్థాపితమైపోయింది. కేవలం ఆయన నెత్తిన ఆయన మట్టేసుకున్నాడు. ఆయన చర్యలే దీనికి కారణం. ఆయన అవినీతి, అక్రమాలు, భూదందాలు, సారా కుంభకోణం, క్వాడ్జి కుంభకోణం, సిల్కా శాండ్ కుంభకోణం, ఇన్ని కుంభకోణాల్లో, అలాగే మద్యం మాఫియాలో మునిగి తేలినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుడైతే మాఫియా కింగ్ వచ్చి విజయసాయి రెడ్డి. కాబట్టి ఇవాళ ఆయన ఇన్ని రకాల నిందలు కాదు, వాస్తవాలని భరించాల్సిన అవసరం వచ్చింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఇందాక వ్యాఖ్యలు చేశారు. దేశమంతా కూడా స్వాతంత్రం కోసం పోరాడుతుంటే వాళ్ళ కుటుంబం సొంత తండ్రినే చంపారు. భారతదేశం స్వతంత్ర సముపార్జన కోసం, ఇండిపెండెంట్ ఇండియా కావాలని స్వర్గీయ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ద నేషన్, జాతి పిత మహాత్మా గాంధీ పిలుపునిచ్చి యావత్ భారతదేశమంతా, భారతీయులంతా ఈ దేశానికి బ్రిటిష్ వాదుల దగ్గర నుంచి స్వతంత్రం కావాలని కోరుకుంటా ఉంటే, మా తండ్రి మాకు ఆస్తి కావాలి అని చెప్పి ఈ విజయసాయి రెడ్డి తండ్రులు ముగ్గురు, పెదనాన్న, నాన్న, చిన్నాన్న, ముగ్గురు తండ్రులు వాళ్ళ తండ్రిని చంపి ఆస్తిని కాజేశారు. ఇది కేసు ఫైల్ అయింది ఆ రోజుల్లోనే. కేసు నంబరు, ఎఫ్ఐఆర్ నంబర్లు అన్నీ నేను గతంలోనే ఇచ్చా మీకు. మళ్ళీ కూడా అవన్నీ కూడా కావాలంటే మొత్తం డీటెయిల్డ్ నివేదిక ఇస్తా. అప్పుడు కేసు విచారణ జరిపి A2 వీళ్ళ తండ్రి, విజయసాయి రెడ్డి తండ్రి, తర్వాత జరిగినవి జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలన్నిట్లో ఈయన A2, ఆయన A1 అయితే ఈయన A2. అందుకనే తండ్రి A2 మర్డర్ కేసులో దోపిడీ, అవినీతి ఇవన్నిట్లో విజయసాయి రెడ్డి A2 కడుపున A2 పుట్టాడు, అంతే, ఇంకేం లేదు. ఇవాళ A2 కూడా మా అసిస్టెంట్ కమిషనర్ శాంతి కుమార్ ఇచ్చినటువంటి ట్విట్టర్ రిప్లై ద్వారా A1గా మారి ఏకైక వెన్నుపూసగా మారాడు ఈ పార్టీకి. సార్ నెల్లూరు అని చెప్తూ ఉంటాడు. మనకైతే చాలామందికి ఆయన నెల్లూరు అనే విషయం కూడా తెలియదు. మీరు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడైనా ఇటువంటి రాజకీయ నేతలను చూసారా? మీడియా పైన అటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ, ఇలాంటి తీరు కానీ, అలాగే నెల్లూరు అంటున్నాడు, దాని మీద ఏమంటారు? ఆయన నెల్లూరు అంటే మాత్రం దండం అయితే పెట్టాలి మేము. అయ్యా ఈయన నెల్లూరుతో ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఈయన పెళ్ళి కాకముందే ఈ జిల్లా నుంచి ఉమ్మడి కడప జిల్లాకి వెళ్ళిపోయాడు, చెన్నైకి వెళ్ళిపోయాడు. ఉమ్మడి కడప జిల్లాలో వెరైటీ మాఫియా సామ్రాట్ల దగ్గరికి చేరిపోయాడు. కాబట్టి ఈయన నెల్లూరు జిల్లా తాళ్ళపూడి అని చెప్తే పాపం ఆ తాళ్ళపూడి ప్రజలు అవమానంగా ఫీల్ అవుతారు. ఆ తాళ్ళపూడిలో జమీందారీ కుటుంబాలు ఉన్నాయి, భూస్వాముల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఆ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని ఎంతో ప్రీతిపాత్రంగా చూసుకునేవాడు. అటువంటి తాళ్ళపూడిలో ఇతను నేను జన్మించాను, నాది నెల్లూరు అని అంటే, ఈ యొక్క హత్యా నేరం ఆరోపించబడి శిక్షపడ్డ కుటుంబం మా ఊరని బయటకు వచ్చిందని వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ మర్యాద దక్కాలంటే ఇతను ఈ నెల్లూరుడే కాదని చెప్పాలి. సార్ చివరిగా
నెల్లూరు జిల్లాలో దాదాపు 10,000 కోట్లకు పైగా క్వాడ్జీ కుంభకోణం జరిగింది. దాని మీద మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా డీజీపీ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ వాళ్ళకు కూడా అందుతూ ఉన్నాయి. దీని మీద ఏమంటారు? ఇప్పటికే మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్ని శాఖలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్ననే ఆయన న్యాచురల్ రిసోర్సెస్ అంటే మన అందరికీ తెలుసు, సిల్కా శాండు, ఇసుక, గ్రావెల్, క్వాడ్జ్, మైకా, మెటల్, ఇటువంటివన్నీ న్యాచురల్ రిసోర్సెస్. వీటి మీద సమగ్రమైన వైట్ పేపర్ నిన్నే ఇచ్చారు. దాంట్లో ఎక్కడెక్కడ కుంభకోణాలు జరిగినాయో, ఏ ప్రాంతంలో ఎంత కొల్లగొట్టుకున్నారో అవన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. దాని మీద పూర్తి నివేదికలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం కూడా అధికారులను ఆదేశించింది. నివేదికలు రాగానే సరైన చర్యలు, దాని మీద ఒక విధి విధానాలని ప్రభుత్వం నిర్ణయించి, ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ తప్పులు చేశారో ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరి మీద కేసులు పెట్టి, క్రిమినల్ కేసులు పెట్టి శిక్షలు వేయడం జరుగుతుంది. వారిలో కొంతమంది అక్రమాలు పాల్పడిన వాళ్ళు మళ్ళీ మీ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని తీసుకునే అవకాశాలు ఉన్నాయా? దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మాజీ మంత్రులు, వైసీపీ పెద్దలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను కాదని చెప్పలేను, ఎందుకంటే ఇది ఒక రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థలో ఆ పార్టీలో, ఈ పార్టీలో, మా పార్టీలో వచ్చేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంత పెద్ద మ్యాండేట్తో ఇంకా 5 సంవత్సరాల పరిపాలన మాకు ఇచ్చారు కాబట్టి ఈ జిల్లా ప్రజానీకం తప్పనిసరిగా మాకు దగ్గర కావాలని చాలామంది ఇతర పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అప్పటికే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి కూడా. అంతేకాదు, మా పార్టీలోనే ఉండి పార్టీకి పనిచేయకుండా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మేమంతా మీ పార్టీలోనే ఉన్నాం, మాకు ఓటర్ ఐడి ఉంది, మెంబర్షిప్ ఐడి ఉందని తిరిగేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఇవన్నీ రాజకీయ వ్యవస్థలో సహజ సిద్ధమైన కార్యక్రమాలు. కానీ అటువంటి వాళ్ళని మేము దూరం పెడతామా, దగ్గరకు రానిమా, పార్టీలో నుంచి వాళ్ళని సస్పెండ్ చేయమని మేము కోరతామా? ఇవన్నీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం, మా పార్టీ నాయకత్వం తీసుకుంటుంది. వాటికి ఇప్పటికే నివేదికలు పోయాయి కాబట్టి ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విజయసాయి కుటుంబమే ఒక నేర చరిత్ర కలిగిన కుటుంబం అని, అలాగే అక్రమాలు, అవినీతి పైన పెద్ద ఎత్తున విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారినైనా సరే వదిలే ప్రసక్తి లేదని మంత్రి ఆనం రామనారాయణ చెప్తున్నారు. వీడియో స్టార్ట్ మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.